యాజ్ ఎ ట్రేడర్, ఒక ట్రేడర్గా మనందరూ కూడా ఒక స్పెసిఫిక్ రొటీన్ అనేది ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో అంటే ఉదాహరణకి ప్రీవియస్గా నేను చెప్పినట్టుగా మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, అదేవిధంగా సెట్ ఆఫ్ రూల్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఎస్పెషల్లీ నేను ఇంట్రాడే ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక రోజు ఐ యూస్ టు టేక్ 30 లాట్స్తో ట్రేడ్ చేసిన రోజులు అండి. ఒక్కొక్క రోజు 40, 60, 80, అంటే ఒక్కొక్కసారి ఆ ఎమోషన్స్ కంట్రోల్ లేక, లేదంటే ఆ ట్రేడ్ సెటప్ బాగుంది, గ్యారంటీ విన్నింగ్ ట్రేడ్ లాగా ఉంది, సో అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి. సో అది అలాంటప్పుడు మన ట్రేడ్ అనేది, పొజిషన్ సైజింగ్ అనేది మన చేయి దాటిపోద్ది అనమాట అండి. సో అలాంటప్పుడు విల్ బీ ఇన్ ట్రబుల్ అనమాట. సో అలా కాకుండా, సో ఎప్పుడైతే ఆ మిస్టేక్ నేను రియలైజ్ అవ్వానో, సేమ్ క్వాంటిటీ, సో విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్, అంటే సేమ్ క్వాంటిటీ విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, సేమ్ స్టాప్ లాస్, నేను ఏదైతే బ్యాక్ టెస్ట్ చేస్తామో, మనం ఒక సెర్టైన్ క్వాంటిటీతో బ్యాక్ టెస్ట్ చేస్తుంటాం. బట్ మనం ట్రేడ్ చేసినప్పుడు క్వాంటిటీ ఒక రోజు 10 లాట్లు, ఒక రోజు 50 లాట్లు చేస్తే మొత్తం మీరు చేసిన బ్యాక్ టెస్ట్ అంతా రాంగ్ అయిపోద్ది అనమాట అండి. సో అందువల్ల ప్రాపర్ మెథడాలజీ ఉండడం ట్రేడింగ్ లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి, గుర్తుపెట్టుకోండి.